ఇచ్చింది తెలుగుదేశమే, షాదీ మహల్కు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, వాళ్ళ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే, ఈరోజు హజ్కు పోతే ₹1,00,000 ప్రకటించింది తెలుగుదేశమే. అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ తెచ్చింది తెలుగుదేశమే. మరి అన్ని రకాలుగా వాళ్ళకి మైనారిటీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే. అన్ని రకాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా ఆగాయని అడుగుతా ఉన్నా. ఈరోజు ఎన్డీఏతో 2014 నుంచి 19 వరకు ఉంటే ఆ రోజు మళ్ళీ మోడీతో బయట వచ్చి నిలబడి మాట్లాడింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు. 1999లో మోడీని వ్యతిరేకించి గుజరాత్లో జరిగిన అల్లర్లలో డైరెక్ట్గా ముఖ్యమంత్రిని బర్తరఫ్ చేయాలని మాట్లాడింది చంద్రబాబు నాయుడు. 2014లో ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఢిల్లీకి పోయి నిలదీసింది చంద్రబాబు నాయుడు. ఇవి రెండు చేసింది చంద్రబాబు నాయుడు. నువ్వేం చేసావు అని అడుగుతావు. 2019లో నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ఎన్ఆర్సీకి సిఏఏ బిల్లులకు నువ్వు మద్దతు ఇచ్చి నువ్వు పోయి మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకునింది చంద్రబాబు నాయుడు కాదు కదా. మోడీ కాళ్ళు పట్టుకునింది ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నీ కేసుల కోసం. నువ్వు ఒక పక్క మోడీ కాళ్ళు నువ్వు పట్టుకొని కేంద్రంలో నీ కేసుల నుంచి బయటపడడానికి ఇంకొకరి పైన బురదేసేటువంటి కార్యక్రమం ఎంత మాత్రం సబబు అని అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో అందుకే ఎవ్వరూ సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి ఉదాహరణే గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు. ఆ శాసన మండలి ఎన్నికల్లో అసలు ఏ పార్టీ ప్రచారం చేయలే. ఆ రోజు యువకులు మొత్తం కూడా వన్ సైడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్రం మొత్తం గెలిపించారు. నిన్న జరిగిన పోలింగ్లో ఏదైతే ఉద్యోగస్తులు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ శాతం ఎప్పుడూ భారత చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంతమంది పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నటువంటి సందర్భమే లేదు. 99.9% పోస్టల్ బ్యాలెట్కి అప్లై చేసుకున్నారు. 95, 96, 97% పోలింగ్ చేశారు. అంటే వన్ సైడ్గా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగిన నాయకుడే ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం. ఆయన వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది. అందుకోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ కట్గా నేను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీతో కలిశాను. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ఎన్డీఏను కూడా కలిపే ప్రయత్నం చేశాను. నేనే ఎన్డీఏతో నేను కలిపేదానికి కారకుడు నేనే. దానికి కారణం నా యువకుల భవిష్యత్తు కోసమే క్లియర్ కట్గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఉంది. చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. కార్పొరేషన్ నుంచి, మైనారిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఏమైనా వచ్చే నిధులు వాళ్ళకి డైరెక్ట్గా వస్తున్నాయంటే ఒక్కరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేదు. గతంలో ఏదో ఆదరణ పథకం కింద పనిముట్లు ఇస్తా ఉంటే ఆ కార్యక్రమం లేదు. లేదా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగున్నారంటే చదువుకునే వాళ్లకు నేను అమ్మఒడి వేస్తా ఉన్నాను. ఆ రోజు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి అమ్మఒడి వేస్తానన్నాడు. ఈ రోజు ఒక బిడ్డకి అమ్మఒడి వేస్తున్నారు. ఆ అమ్మఒడన్నా తీసుకుని సక్రమంగా కాలేజీలకు కడుతున్నారంటే అది అమ్మఒడి వచ్చినప్పుడు వాళ్ళ బాధలు ఎన్ని ఉన్నాయో పాపం. మా తల్లిదండ్రుల బాధలు, అకౌంట్లో డబ్బు పడినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆ ఇబ్బందులు తెలియకుండానే అకౌంట్ నుంచి వాడుకోవడమో, లేదు గతంలో అప్పు చేసింటే ఆ అప్పుకు బ్యాంకు వాళ్ళు జమ చేసుకోవడమో చేస్తే ఆ విద్యార్థుల్ని మానసికంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ వేధిస్తూ ఉంటే వాళ్ళ చదువులు ఎంత నష్టపోతున్నారు, వాళ్ళ చిన్న వయసులో వాళ్ళపైన ఎంత ప్రభావం పడుతుంది అనేది దాన్నైనా అర్థం చేసుకుంటాడంటే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. మరి అన్ని రకాలుగా విద్యాపరంగా నాశనం అయిపోయారు. విద్యార్థులు పోయారు, యువకులు పోయారు, ఎస్సీలు బలహీన వర్గాలు పోయారు, ఉద్యోగస్తులు పోయారు, వ్యాపారస్తులు పోయారు. ఇంక ఏ వర్గం సంతోషంగా ఉంది అని అడుగుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ ఉండే కోటరీ వాళ్ళు తప్పించి ఇంకెవరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారో చెప్పగలరని అడుగుతా ఉన్నారు. కనీసము ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తారు. ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామా స్టార్ట్ చేస్తాడు. 14 ఎన్నికల్లో నేను తండ్రి లేని బిడ్డను, దిక్కు లేని బిడ్డను, నా కోటేయమని ఆ రోజు డ్రామా మొదలుపెట్టాడు. 2019 వస్తే నా కోడి కత్తుల మీద పొడి చేసినారు, నా కోడి కత్తిలో చంపేదానికి ప్రయత్నం చేసినారు అంటాడు. మళ్ళీ మా చిన్నాయన్ని గొడ్డలతో నరికేసినారు అని అంటాడు.
మరి గొడ్డలతో నరికేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాడు. 24 ఎన్నికలు వస్తే మళ్ళీ గులకరే నన్ను ఎవడో కొట్టినాడు, మొత్తం కన్ను కనపడలేదు అని చెప్పి ప్లాస్టర్ వేసుకొని, ఒకడు కన్ను కనపడలేదు అంటాడు, మంత్రి ఇంకోరు ప్లాస్టర్ వేసుకొని తిరుగుతాడు. అంటే ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడతారు. ఇంకొక పక్క మతాలను అడ్డం పెట్టుకుంటారు. ఈరోజు మైనారిటీస్ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసింది కాబట్టి, బీజేపీతో కలిసింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయద్దు, పూర్తిగా కూడా మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింల పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎన్ఆర్సీ అంటారు, సిఏఏ అంటారు. అసలు ఎన్ఆర్సీకి సిఏఏకి మద్దతు పలికింది ఎవరు అని అడుగుతున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 25కి 25 ఎంపీలు గెలిపించండి, నేను మోడీ మెడల్ వంచేస్తా కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మన చెవుల్లో గిర్రని తిరుగుతూ ఉన్నాయి. నీకు 22 మంది ఎంపీలను ఇచ్చి రాజ్యసభ 5 మందిని ఇస్తే 27 మందిని నీకు ఎంపీలను ఇస్తే నువ్వు మోడీ మెడల్ ఆడొచ్చివి. అతను పెట్టిన బిల్లులు కానీ మిథున్ రెడ్డి సహకరించా, విజయసాయి రెడ్డి సహకరించా. మరి ఈరోజు పూర్తిగా మీ ఎంపీలే ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబ్బు అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మైనారిటీల కోసం, మైనారిటీలకు మత విశ్వాసాలు కానీ అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడింది. వాళ్ళ మత విశ్వాసానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటుంది. 1999లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. ఆ రోజు ఎక్కడ హైదరాబాద్లో అల్లర్లు జరగలేదు. అంతకుముందు అల్లర్లు జరిగినాయి, ఎప్పుడు అల్లర్లు జరగలే. అప్పుడే ఈద్గాలకు, దర్గాలకు, మసీదులకు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, షాదీమహల్కు డబ్బులు ఇచ్చేది మొదలుపెట్టారు, ఉర్దూను అధికార భాషను చేశారు, హజ్భవన్లు కట్టాం, రకరకాలుగా 1999లో ముఖ్యమంత్రి అయినప్పుడు చేశాడు. 2014లో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం. 2014లో ఎన్డీఏతో కలిసిన తర్వాత ఆ రోజు అన్ని రకాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశమే, దుల్హన్ పథకం ఇచ్చింది అంతే. ఆయనకు ముఖ్యమంత్రి మళ్ళా కావాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ రాష్ట్ర ప్రజలకు, ఇప్పుడున్నటువంటి యువకులకు, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టవలసినటువంటి సమయం ఖచ్చితంగా వచ్చింది. నేను అందుకే అందరినీ అప్పీల్ చేస్తున్నా, రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తున్నా, ఈ నియోజకవర్గ ప్రజలను అప్పీల్ చేస్తున్నా. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఒకసారి చూడండి. గత ప్రభుత్వంలో నేను తెచ్చినటువంటి కార్యక్రమాలు ఏమైనా జరిగాయా? ఈరోజు రాష్ట్రాల్లో, నియోజకవర్గాల్లో గెలుస్తూ ఉంటాం, ఓడుతూ ఉంటాం, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. అది ప్రభుత్వాలు మారడానికి, ప్రజల అభివృద్ధికి అసలు సంబంధం అనేది ఉండదు. ఎన్నికల వరకే రాజకీయాలు చేయాలా, ఎన్నికల తర్వాత మన ప్రజాభివృద్ధి కోసం, ప్రజల సమస్యలు పరిష్కరింపజేయడానికి ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలి. అయితే ఈ 5 సంవత్సరాల్లో ఆ సిస్టాన్ని పూర్తిగా కూడా పక్కన పెట్టేశారు. గత ప్రభుత్వంలో నేను తెచ్చినవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు, కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు. ఇదే నియోజకవర్గంలో కైగల్ డ్యామ్ తెచ్చా, అది కోల్డ్ స్టోరేజ్ పెట్టాడు. మనకిక్కడ షాదీ మహల్స్, అదేవిధంగా మైనారిటీస్కి కావాల్సినవి బీసీ కమ్యూనిటీ హాల్స్, ఎస్టీ కమ్యూనిటీ హాల్స్, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్, అటుపక్క వీకోట్లో, ఇటుపక్క పలమనేరులో, వీకోట్లో డిగ్రీ కాలేజీ, మరి ఇక్కడ మార్కెట్కి సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఫెసిలిటీ కోసం తీసుకొచ్చినటువంటి 33 ఎకరాలు అట్లే పడేశారు. ఇక్కడ ఇదే పట్టణంలో కళాక్షేత్రం తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చి కోల్డ్ స్టోరేజ్ పడేశారు. ఈఏపీ రోడ్లు తెస్తే 139 కోట్ల రూపాయల రోడ్లు తెస్తే దాని ఈరోజు కూడా మరి ఫోర్స్లో ఉన్నాయి, దాన్ని తీసి పక్కన పెట్టారు. బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దానికి సంబంధించి ల్యాండ్ అలాట్ చేస్తే 16 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి డబ్బుతో కూడా ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఈ రోజు దాకా దాన్ని ఊసే లేకుండా పడేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల తెస్తే దాన్ని అసలు ఊర్లోనే లేకుండా ఎక్కడో చిత్తూరు హెడ్ క్వార్టర్లో బాడిగింట్లో పెట్టే పరిస్థితి ఉంది. అంటే ఏం చేశారో అని అడుగుతా ఉన్నారు. ఆ రోడ్లన్నీ ఆగిపోయినాయి. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఆ కమ్యూనిటీస్కి తెచ్చినటువంటివన్నీ కూడా అయిపోయినాయి. మరి అందరికీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అయిపోయినాయి. అన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఇటువంటివన్నీ కూడా ఈ నియోజకవర్గంలో ప్రత్యేకంగా చాలా కార్యక్రమాలు అయిపోయినాయి. ముఖ్యంగా ఈ త్రాగునీటికి సంబంధించినటువంటి గంగన శిరస్సు స్టేజ్ 1 క్లియరెన్స్ తీసుకొచ్చి పెడితే దాన్ని అయిపోయింది. రాయలపేట నుంచి మాధవరం రోడ్డు చిత్తూరుకు డైరెక్ట్గా పోతుంది, అక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చి డబ్బులు శాంక్షన్ చేసి ఆర్ఎండ్బి నుంచి టెండర్లు కూడా అయిపోతే దాన్ని కూడా ఎత్తి పక్కన పడేశారు. అంటే ఒక రకంగా కాదు, చెప్పాలంటే ఈ రోజంతా చెప్పచ్చు. దాదాపు 1000 కోట్లు నుంచి 1200 కోట్ల రూపాయలు ఈరోజు అన్ని రకాలుగా ఇదే మున్సిపాలిటీ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రోగ్రామ్ సిప్ అనేటువంటి ప్రోగ్రామ్ దాదాపు 55 కోట్ల రూపాయలతో దాన్ని శాంక్షన్ చేసి పెడితే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి లేదు. అన్ని రకాలుగా కూడా
ఎవరైనా గత ప్రభుత్వంలో ఏ ప్రభుత్వమైనా పనులు తెచ్చి పనులు చేసి కొన్ని ఆగిపోతే, ముఖ్యంగా రైతులకు ఒక కోల్డ్ స్టోరేజ్ తెస్తే అది కూడా మామూలుగా 5 కోట్లు పెట్టి కోల్డ్ స్టోరేజ్ కడతా ఉంటే దాన్ని కూడా పిల్లర్స్ కింద పెట్టి అట్లా ఆపేశారు. అంటే ఒక పైశాచికమైనటువంటి ఆనందం చెందేది తప్పించి, ఒక సైకో చేసే పనులు తప్పించి, మానసిక స్థితి సరిగా లేనటువంటి వాళ్ళు చేసే పరిస్థితిగా ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో కూడా ఉంది. అదేదో నేను చెప్పేది కాదు. ఆయన మానసిక స్థితి గురించి నేను మాట్లాడితే ప్రతిపక్ష నాయకుడిగా, అమర్నాథ్ రెడ్డిగా, ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగానో లేదంటే మాజీ మంత్రి నేను మాట్లాడితే అది తప్పు అవుతుంది. సొంత వాళ్ళ తోడపుట్లే మాట్లాడుతున్నాడు. ఇదే పలమనేరులో వచ్చి టవర్ క్లాక్ ముందర క్లీన్గా మా అన్నగారి మానసిక స్థితి సరిలేదు, మా చిన్నాయన్ని చంపింది అవినాష్ రెడ్డి, ఆయన కాపాడుతూ ఉండే జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరికీ ఓట్లు వేయద్దండి అని చెప్పి ఊరూరు వాళ్ళ తోడపుట్లు తిరుగుతూ ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఆ రకమైనటువంటి పరిస్థితి.